తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ద్వాదశ రాశులు అలాగే నవగ్రహాలండి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారు గ్రహాలు. అయితే వాటి ప్రభావం కూడా ఆ రాశుల వారిపైన పడుతుంది అని అంటారు. అంటే వారు ఏ నక్షత్రంలో జన్మించిన ఆ నక్షత్రాలు బట్టి కూడా ఎలా ఉంటుందో అసలు విభజించి తెలియచేస్తారా? పూర్తిగా 12 రాశుల వారికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది ముందుగా తెలియచేయండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ప్రతి మనిషికి అదే జరగదని కూడా చెప్తున్నా. అంటే ఎందువల్ల అదేంటండి అంటే 9 గ్రహాలు 12 రాశులు. మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి. మేష వృశ్చికయోర్ భౌమః అంటారు. కన్యా మిథునకి బుధుడు అధిపతి. తర్వాత వచ్చేటికి వృషభ తులలకి శుక్రుడు అధిపతి. ధనుర్మీనాలకి బృహస్పతి అధిపతి. మకర కుంభాలకి శని అధిపతి. కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి. ఇలా ఉంటుంది ఒక్కొక్కటి. వీళ్ళు అందరికీ ఒకేలా వెళ్తారనే మాట అబద్ధం. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తికి చంద్రుడు ఉండేటువంటి స్థితి రాశి అవుతుంది. అతని మేషరాశిలో అతని నక్షత్రం ఏంటి అంటే అశ్విని నక్షత్రమా, భరణి నక్షత్రమా, కృత్తిక మొదటి పాదమా ఏంటి, వాడు ఆ పుట్టినటువంటి వ్యక్తి లగ్నం ఏమిటి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందుకనే అంటారండి, ఒక జ్యోతిష్యం మాత్రం 100 మంది 100 రకాలుగా చెప్తారంటారు. నిజం గురువు గారు, ఇది అదే అర్థం కాదు. 100 మంది 100 రకాలుగా చెప్తారు. ఏ ఒక్కరికి ఒకటే విధానం ఉండదు అని. ఒకతను రాశి రీత్యా చెప్తారు, ఒకతను లగ్నాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడు, ఒకతను నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తారు, ఇంకొక వ్యక్తి ఏం చేస్తారు, అసలు ఈ నక్షత్ర పాదం ఏంటి, పుష్కరిణి ఏంటి, ఇలా రకరకాలుగా విభజన చేస్తారు. అంటే 32 చక్రాలమ్మా మొత్తం. ఒక మనిషి జీవితం 32 చక్రాలతో ముడిపడి ఉంటుంది. కానీ అందరూ మ్యాక్సిమం 2 వేస్తారు ప్రధానంగా చూడటానికి. దాంతో మొత్తం కాలం గడుపుతూ ఉంటారు. ఏ ఒక్క వ్యక్తి జీవితము పొరపాటును కూడా ఒకే విధంగా ఉండదు. ఈ 5 వేళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటుంది. అంటే జన్మతహాగా జన్మించేటువంటి జాతక స్థితి ఒక విధంగా నడుస్తే, ఒక వయస్సు వచ్చిన తర్వాత యోగాన్ని అనుసరించి నడుస్తుంది, ఇంకొంతకాలానికి కర్మను అనుసరించి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంతే అంటానికి అర్హత లేనిది. అంటే పెద్దవాళ్ళు, నేను చాలామందిని చూసా, జ్యోతిష్యాన్ని ప్రియురాలతో పోలిస్తారండి. ఎందుకండి? ఎప్పుడు కొత్తగా ఉంటుంది అది. ఇప్పుడు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది మారదప్పటికి. జన్మతహాగా ఇది 1,00,000 సంవత్సరాల ముందు ఇదే ఉంది, 1,00,000 సంవత్సరాల తర్వాత ఇదే ఉంటుంది. కానీ జ్యోతిష్యం అలా కాదండి. ప్రియురాలు వంటిది. ఎప్పటికప్పుడు అందులోంచి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. రవి నడిచే దాన్ని బట్టి, శని నడిచే దాన్ని బట్టి, బృహస్పతి నడిచే దాన్ని బట్టి, ఒక్కొక్క గ్రహం నడిచే విధానాన్ని అనుసరించి చారలు మారిపోతూ ఉంటాయి. ఒకసారి వెళ్తూ శని వెనక్కి వస్తూ ఉంటాడు, వక్రగతి. ఇవి మారుతూ ఉంటాయి. అందుకనే ప్రియురాలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అది భార్యతో పోల్చరండి. ప్రియురాలు అనేటువంటిది కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు మనం ఎంత చూసినా ఇంకో కొత్తదనం అందులో కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని జ్యోతిష్యము అంటారు. అంటే లైట్లు ఉన్నాయి. ఎన్ని రకాల లైట్లు ఉంటాయి? అసంఖ్యాకంగా. మనిషి తయారు చేసే లైట్లే అని ఉన్నప్పుడు స్వతసిద్ధంగా వచ్చేటువంటి మనిషి జీవితం ఎన్ని రకాలుగా ప్రకాశింపజేస్తూ ఉంటుందండి. కాబట్టి ఇది వెళ్తుంది అని చెప్పడానికి మనకు కావాలి అంటే ఏదో అమ్మ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందని చెప్పడం వేరు. మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఉన్నప్పుడు ఇది అని చెప్పవచ్చు. ఇది ఈ రోజు నాడు వివాహం, ఈ రోజుకి సంతానం, ఈ రోజుకి ఉద్యోగం, ఈ రోజుకి పదవీ విరమణ, మొత్తం చెప్పచ్చు. అది దానికి పరిపూర్ణ స్థితి మనకు అవసరం. అది అలా కాకుండా ఈ రాశి ఏంటండి, ఈ రాశి ఏంటండి చెప్పవచ్చు. ఖచ్చితంగా అది జరుగుతుందని నమ్మకం మేము కూడా చెప్పలేము. ఎందువల్లనంటే గ్రహచారం వేరు, గోచారం వేరు.
గ్రహ గమనానికి దీనికి ఎప్పటికెప్పుడు ప్రతి నెల మారిపోతూ ఉంటాయి. అందుకనే కదండి ప్రతి నెల రాశి ఫలాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే తాత్కాలికం. అయినా ఈ నెలలో ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి, సో ఈ రాశి వారికి ఈ గ్రహం అనేటువంటిది మిత్రత్వం కాబట్టి బాగుంటుంది, కాస్త ప్రశాంతంగా ఉంటారు. శత్రువు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి కిందటి నెల మేషరాశి వారికి చాలా బాగుందండి, ఈ నెల ఎందుకు మేషరాశి వారికి ఇబ్బందిగా ఉంది అని అంటే ఓకే, రాశి ఏదైనా కావచ్చు కాక ఆ గోచారంగా ఉండేటువంటి గ్రహానికి ఆ మాసాధిపతి ఎవరైతే ఉంటారో అతనికి ఆ రాశికి ఉండేటువంటి గమనం మిత్రుత్వమా శత్రుత్వమా ఏంటివి. ఇందులో ఇందాక మనకు ఈ 12 రాశులు రాహుకేతువులు రాలే మనకు, లేదు రాహుకేతువులకి ఇల్లు లేవు, నక్షత్రాలు లేవు. అసలు వీళ్ళెవరికి ఇల్లు లేవు. సూర్యుడికి 6 ఇల్లులు, చంద్రుడికి 6 ఇల్లులు, అంతే. సూర్య చంద్రుడివే ఇల్లులు, ఎవరికి లేవు. చంద్రుడి దగ్గరికి బుధుడు వచ్చి నాకు ఇల్లు కావాలి అని అంటే సరే ఇది తీసుకో. ఇదే బుధుడు ఇలా వెళ్ళి సూర్యుడి దగ్గరికి వచ్చి చంద్రుడు ఒక ఇల్లు ఇచ్చే నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఒకటి తీసుకో. అలా కన్యా మిథునయోర్ బుధ, సూర్యుడికి పైన సూర్యచంద్రుడికి పైన కింద అని ఉంటాడు బుధుడు. ఇలా వీళ్ళందరూ వచ్చి అడగ్గా ఒక్కొక్కరికి 2 ఇల్లులు వచ్చినాయి, 6 ఇల్లులు ఉండే సూర్యచంద్రుడికి. అందుకని వీళ్ళు ఆత్మకారకులు మనఃకారకులు అయ్యారు. అందుకనే గ్రహాలలో అత్యంత క్రూరమైనటువంటిది రవిగ్రహం, గ్రహాలలో అత్యంతంగా స్థిరత్వం లేని గ్రహం చంద్రుడు. ముందు వెంటనే బాబు నీ నక్షత్రం ఏంటి అంటారు. ఆ నక్షత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ నక్షత్రమే చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉంటాడంటే మీకు రాశి చక్రంలో కనిపించదండి. మీది ఏ రాశి అయితే అన్నారు అక్కడే చంద్రుడు ఉంటాడు. వృషభ రాశి అన్నారు అనుకోండి, అంటే వృషభంలో చంద్రుడు ఉన్నాడు. మరి చంద్రుడిలో కర్కాటకం కదా, వృషభంలో ఎందుకు ఉన్నాడు? సో నీ జన్మించినటువంటి సమయానికి నువ్వు ఏ నక్షత్రం అయితే జన్మించావో ఆ సమయానికి చంద్రుడు శుక్లపక్షమా కృష్ణపక్షమా దాన్ని అనుసరించి తిరుగుతూ ఉంటాడు కదండి. అతను 15 రోజులు ఇటు తిరుగుతాడు, 15 రోజులు ఇటు తిరుగుతాడు. కాబట్టి ఆ గమనంలో ఉంటాడు. ఏ రాశిలో అయితే ఉన్నాడో, ఏ నక్షత్రంలో జన్మించావో ఆ నక్షత్రం ఏ రాశి వరకు వస్తుందో అది నీ రాశి అవుతుంది. ఆ రాశిలో చా అని ఉంటుంది, చా అని ఎక్కడైతే ఉంటుందో అది నీ రాశి. లా అని ఉంటుంది, అది నీ లగ్నం. ఈ చా నుంచి మనం చూసుకుంటే ఉపయోగం లేదు. లా అనేటువంటిది లగ్నం. అక్కడి నుంచి నీ జీవితం ఎలా ఉంటుంది చూడాలి. తను స్థానం అంటే మొట్టమొదటి లా అనేటువంటిది నీ స్థానం. నువ్వు ఎలా ఉంటావు, నీ పరిస్థితి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ హైటు వెయిటు రంగు ఎలా ఉంటుంది, నీ కళ్ళు ఎలా ఉంటుంది, నీ మూతి ఎలా ఉంటుంది, నీ ముక్కు ఎలా ఉంటుంది, నీ మనిషి స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది అందులో వచ్చేస్తుంది. అలాగే 2 ధనస్థానం, నువ్వు ఏ స్థితిలో సంపాదిస్తావు. అంటే ఏ మనిషికి ఒకే రకంగా ఉండదండి, ఏ మనిషికి ఒకే రకంగా ఉండదు. ఎందుకంటే 2 ధనస్థానం, ఒకళ్ళకి 2 ధనస్థానం అనేటువంటిది వృషభం రావచ్చు, ఒకళ్ళకి మిథునం రావచ్చు, ఒకళ్ళకి కర్కాటకం రావచ్చు, ఎవరికి ఏదైనా రావచ్చు కాక. దాన్ని అనుసరించి అతని తత్వం వస్తుంది. ఇవాళ ఎవరిదో తనుస్థానం కదా అని చెప్పి ఈ జీవితం ఇలా ఉంటుందని చెప్తే ప్రతి ఒక్క మనిషికి తనుస్థానంలో అదే ఉంటుందా? ఉండదు కదా. ఒకదానికి మేషం తను అయింది, మేషరాశి కాబట్టి నాయన నీ మేషం అంటే నీ లగ్నం, నీ తనుస్థానం ఇలా ఉంటుంది నీ భావం. అలానే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ అలానే ఉంటుందా? ఉండదు. మేషలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ అలానే ఉంటుందా? చెప్పేస్తే తప్పే, ఉండదు. ఎందుకు ఉండదు? నీ లగ్నము ఉన్నదేది, లగ్నంలో ఏ గ్రహం ఉంది, నీ రాశి ఏంటి, నువ్వు పుట్టినప్పుడు మహర్దశ ఏంటి, ఇప్పుడు నీ మహర్దశ ఏంటి, వీళ్ళ ముగ్గురికి మిత్రత్వమా శత్రుత్వమా, నీకు పంచమంలో ఎవరున్నారు, నవమంలో ఎవరున్నారు, అంటే నవమం అంటే భాగ్యం, అక్కడ ఎవరున్నారు, పంచమం అంటే పుత్రస్థానం, అక్కడ ఎవరున్నారు, ఉన్న వాళ్ళకి నీకు ఉండేటువంటి వైరం ఏమైనా ఉందా గ్రహానికి, ఇవన్నీ చూడాలండి. ఇవన్నీ చూస్తే తప్పితే అంటే ఒక మనిషి ఒక జీవితం గురించి మనం ఇక అయిపోయింది తక్కువలో తక్కువ చెప్పామంటే 8-9 రోజులు పడుతుందండి. తక్కువలో మీకు చెప్పామంటే అంత తొందరగా కాదండి. ఏకాగ్రత, అది మనం రాస్తున్నప్పుడు మనకు ఏ ఆలోచన రావద్దు. నేను చాలామంది చూడండి ముందు ఊరికే ప్రాక్టీస్గా రాసినట్టుగా రాస్తారు, ఆ తర్వాత వివరంగా రాస్తారు, ఎక్కడ కొట్టుబడులు ఉండవు. మామూలుగా కొన్ని ఊరికే ఒక పేపర్ మీద ముందుగా రాసుకోవడానికి వీలుగా రాసేసుకుంటారు, తర్వాత పేపర్ తీసేస్తారు. ఒక మనిషికి ఇవ్వడానికి రాసినప్పుడు మ్యాక్సిమం
కొట్టుబడులు ఉండవు. ఎందుకు కొట్టుబడి ఉంది అని అంటే అక్కడ ఏదో దోషం అన్నట్టే. అందుకనే మన పూర్వీకులు పెన్ను ఇవాళ అన్నీ కంప్యూటర్లో వచ్చేసేసి పెన్నుతోటి పేపర్ మీద ఎందుకు రాస్తారంటే ఇది ఖచ్చితం, నేను దైవజ్ఞ, నేను రాసిచ్చా, దీనికి మార్పు లేదు, తిరుగులేదంతే. ఇవాళ కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్లు ఎందుకు మార్పు వస్తుంది? లిప్త అంటే సెకండ్, లిప్త విలిప్త కళా కాష్ట పరక అని 5 రకాలు, అంత సెకండ్కు 5 భాగాలు చేసుకోవాలి. అది అవుతున్నాయండి? అవట్లే. మీకు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. మాకు 360 రోజులే సంస్కరింపబడినవి. 7220 సంవత్సరాలు శుక్ర మహర్దశ సంస్కరింపబడింది 360 తోటి. దాన్ని జాగ్రత్తగా లెక్క చేయాలి. ఈ కంప్యూటర్ అంతా కూడా 365, 66 ఇస్తుంది. ఈ 366 ఎప్పుడైతే ఇస్తుందో మొత్తం మారిపోతుంది కదా, మొత్తం మారిపోతుంది. ఒక గంట టైం మారింది అంటే ఇంచుమించుగా 4 సంవత్సరాలు మారిపోతుందండి. అబ్బా, అందుకే అంత సమయం తీసుకుని 9 రోజుల్లో నీకు జాతకం చెప్పగలిగారంటే ఒక మోస్తరి చూసినట్టే. అంత ఇబ్బంది అమ్మా. నేనేదో జాతకం చెప్పేస్తాను, నేనేదో కూర్చుంటా అంటే అవ్వదు. దానికి తోడు మంత్రానుష్ఠాన బలం ఉండాలి. దైవజ్ఞానం ఎవరిని అంటారంటే ఈ జాతక విధానంతో పాటు మంత్రానుష్ఠాన శక్తి ఉంటే, గణపతి అనుష్ఠానం కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ అనుష్ఠాన శక్తి ఉంటే ఈ గ్రహాలు పలుకుతాయండి వీళ్ళకి. లేదంటే పంచాంగాలు ఎలా రాస్తారండి? ఈ రోజు ఇది జరుగుతుంది, ఈ క్షణంలో ఇది జరుగుతుంది, పంచాంగాలు ఎలా రాస్తున్నారు? ఎక్కడో ఉన్నటువంటిది. ఆ మంత్ర సిద్ధి వల్ల వాక్సిద్ధి వస్తుంది. తద్వారా నువ్వు ఒక రాసింది జరిగి తీరవలసింది. అంతటి శక్తి కావాలండి. ఒక విధం గురించి ఒక జాతకం ఇలా అని మనం మాట్లాడాలి అంటే ఈ రాశిది, ఆ రాశి ఏమి దాందే ఉందండి, దాందే ఉందంట, దాందే ఉందండి కాదు. నార్మల్గా మాట్లాడుకోవడానికి, మనిషికి వివరం తెలుసుకోవడానికి మనం 100 చెప్పుకోవచ్చు. కానీ లోతుగా వెళ్తున్నంతసేపు, ఇందాక చెప్పాల ప్రియురాలు అని చెప్పి 32 చక్రాలు వేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించుకోండి. ఏది ఒక రకంగా ఉండదండి. రాశి చక్రంలో ఉన్నవేది అంశ చక్రంలో ఉండవు. రాశి లగ్నం వేరు, రాశి చక్రంలో లగ్నం, అంశ లగ్నం వేరు. దీనికి దానికి చూసిన తర్వాత మళ్ళీ ఆరూఢ చక్రం, భావచక్రం అని చూస్తుంది. మెదడు పనిచేయదు, పిచ్చోడైపోతాడు అనిపిస్తుంది అన్ని లెక్కలు రాస్తుంటే. అంటే ఒక మనిషి జాతకానికి సుమారుగా 10 పేజీల లెక్కలు తీసుకోవాలి. మొత్తం గణితం. ఒక్క అంకె తప్పితే మొత్తం తప్పుతుంది. మళ్ళీ ముందరికి వచ్చేస్తారు. ఎంత వాళ్ళ మీద వాళ్ళకి ఎంతగా జాతకం గురించి వివరిస్తారంటే ఏకాగ్రత కావాలి. అనేక రకాలుగా ఏకాగ్రత అనేటువంటిది ఉంటేనే 32 చక్రాలని రాసి మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఓకే ఇది ఎప్పటికైనా దీని స్వభావం ఇంతే అని రాయగలగాలి. రాసి మీకు ఇస్తున్నారంటే తనకి ఎంత మంత్రశక్తి ఉండాలండి. కాబట్టి ఏ గ్రహానికి ఎవరు అధిపతి అంటే నార్మల్గా మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు వచ్చేటప్పటికి సింహానికి అధిపతి అయ్యా, ఆ సింహం ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది, ఎర్రగా మెరుస్తున్నట్టుగా కాంతివంతంగా ఉంటుంది. చంద్రుడు వచ్చేటప్పటికి కర్కాటకానికి అధిపతి. మనం వెన్నెల అనుకుంటాము, అడ్డంగా వెళ్తుంది పీత. అంటే చంద్రగమనం సరిగ్గా లేకపోతే మనిషికి స్థిరత్వం ఉండదు. ఎటు వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయాలో కూడా అర్థం కాదు. గుడ్డెదు చేలో పడ్డట్టే. పీత ఎలా వెళ్తుందండి? అడ్డంగా చక్కగా వెళ్దు. ఈ చంద్రం స్థితి బాగాలేకపోతే, చంద్రుడి యొక్క అనుగ్రహం బాగాలేకపోతే ఆ మనిషి ఎలా వెళ్తాడు అంటే నార్మల్గా అయితే మనిషి ఎటు నుంచి ఎటు నడుస్తున్నాడు అనేటువంటి విషయం కోసం మాత్రం ఈ గ్రహానికి ఇది అధిపతి కాబట్టి, ఈ గ్రహానికి ఈ రాశి అది ఉంటాడు కాబట్టి ఇందులో జన్మించిన వాళ్ళు ఈ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నార్మల్గా మనం చెప్పుకుంటాం. అది నిరూఢిగా చెప్పడం కరెక్ట్ కాదండి. ఇది కేవలం రాశి ప్రభావం పెట్టుకొని ఇది నిరూఢి అని చెప్పకూడదు. చెప్పాలంటే పూర్తిగా జన్మకుండలి మనం రాసినప్పుడే అతని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం అన్నీ తెలుస్తాయి. చక్కగా అర్థమయ్యేలాగే చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.